వారు ప్రభు బలం ఉంది కనుక ప్రభు బల ఆరాధనలోకి వెళదాం. దయచేసి ఎవరికి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. యథావిధిగా మన సంఘానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఒక్క రెండు మాటలు ప్రభు బల కోసం. ఇప్పటి వరకు ప్రభు బల గురించి చాలా మాటలు మనం నేర్చుకున్నాం. ఎన్ని మాటలు ఎవరికి గుర్తున్నాయో తెలియదు. అయితే ఈ దినం నుంచి మరొక కొత్త మాట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం దగ్గర నుంచి 33వ వచనం వరకు మనకు సుపరిచితమే. 23వ వచనంలో 24వ వచనంలో దేవుడు ఒక మాట చెప్తారు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొందాను. అప్పగింపబడిన రాత్రి ఎత్తుకొని చెల్లించి విరచి ఏం చేశారండి? రొట్టె విరిచారు. రొట్టె విరవబడింది. యేసయ్య విరవబడ్డారు. దాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి చేయాలి. దీనిని చేయుడి అని 2 సార్లు ఉంటుంది అక్కడ. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. నువ్వు దీన్ని చెయ్యాలి. ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఆయన్ని ప్రేమిస్తేనే జ్ఞాపకం చేసుకోగలవు. ఆమె ప్రేమించడం అంటే ఒక పాట పాడటము లేకపోతే ఇంకో సాక్షి అది కాదు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలకు లోబడటం. ఆయన ఆజ్ఞ ఎలా ఉంటే నువ్వు లోబడాలి. నువ్వు ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏం చేశాడో 2024 సంవత్సరాల క్రితం ఆ కల్వరి కొండలో ఆయన శరీరం ఎలా నలగగొట్టబడిందో, ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని అవమానాలు పడ్డాడో, ఎన్ని దూషణలు పడ్డాడో, ఎంత ఏడవబడ్డాడో అదంతా నువ్వు ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన సమయం. ఆయన రొట్టెను విరచి ఆయన శరీరం నలగగొట్టుకుని ఆ నలగగొట్టుకుని నా మొక్క ఒకటి నీ దగ్గరికి వస్తుంది. దాన్ని నువ్వు చేత్తో పట్టుకుంటున్నావు అంటే నీకు దేవుడు ఎంత భాగ్యం ఇచ్చాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. 1947 డిసెంబర్ 7వ తారీఖు అది ఆదివారం. జపాన్ వాళ్ళు ఒక 300 యుద్ధ నౌకలను అమెరికా మీదకు పంపించి దాడి జరిగించారు. అమెరికా దేశ చరిత్రలో ఎప్పటి వరకు అంత పెద్ద దాడి ఎప్పుడూ జరగలేదు. అయితే 2వ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు ఈ సైనిక అధికారి అమెరికా సైనికులను ఏం జ్ఞాపకం చేశాడో తెలుసా? మీరు జపాన్ మీదకి వెళ్తున్నారు. జపాన్ మన దేశాన్ని ఈ విధంగా నలగొట్టేసింది. అమెరికా వెన్నుముక విరిగిపోయింది. ఒక్కసారి దాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇదే మాట ఒక్కసారి దాన్ని జ్ఞాపకం చేసుకోండి అని సైనిక అధికారి చెప్తా ఉంటే ఆ సైనికులు రక్తం మరిగిపోతుండేది. రిమెంబర్ పల్లె హార్బర్ అని పేరు. పల్లె హార్బర్ అని పెట్టారు. రిమెంబర్ పల్లె హార్బర్. వాళ్ళ రక్తం ఉడికిపోతుంది. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? 2024 సంవత్సరాల క్రితం నీ కొరకు ఆఖరి రక్త పొట్టు వరకు ఆయన కాచిన దినం ఇది. నీ కొరకు ఆయన సమర్పించుకున్న ఆయన సాక్రిఫైస్ ఇది. రిమెంబర్ ద సాక్రిఫైస్, రిమెంబర్ ద లార్డ్, రిమెంబర్ ద డే. ఆ రోజు గుర్తు తెచ్చుకో. ఆ త్యాగం గుర్తు తెచ్చుకో. ఆ ప్రభువుని గుర్తు తెచ్చుకో. ఖైమా కూడా చిన్న మొక్క ఉంటుందండి. ఖైమా తింటాం కదా, ఖైమాలో కూడా చిన్న ఫ్లెష్ మాంసం మొక్క ఉంటుంది. యేసయ్య శరీరం మీద లేదు. ఆయన శరీరం ఖైమా కంటే దారుణంగా నలగొట్టబడింది. ఎందుకో తెలుసా? నీ దగ్గరికి రావడానికి. ఆ శరీరాన్ని ఇప్పుడు మనం తీసుకుంటున్నాం. ఆ శరీరం వల్ల నువ్వు బలం పొందుకోవాలి. నువ్వు ప్రార్థన చెయ్యాలి. నువ్వు పాపం ఒప్పుకోవాలి. అవి అలానోచితంగా తీసుకోవద్దు. ఆయన రక్తంలో ప్రతి చుక్క నీ దగ్గరికి వస్తుంది. ఆ రక్తంలో ఆయన పోలిక ఉంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీ కాళ్ళు పట్టుకుని చెప్తున్నాను. ఆ ప్రభు బలలో పాల్గొంటున్న మనం ఆ శ్రమ నీకు తెలియకుండా, ఆ రక్తపు విలువ నీకు తెలియకుండా, పశ్చాత్తాపం తెలియకుండా రొట్టెలో చెయ్యొద్దు. ఆయనను అవమానించొద్దు. ప్రార్థన చేయండి. ఒక సమయం మీకు ఇస్తున్నాను. మాట వల్ల తప్పు చేశావు, చూపు వల్ల తప్పు చేశావు,
ఆలోచన వల్ల తప్పు చేశాను, దేవుని దగ్గర ఒప్పుకో. ఒకవేళ నీకు గుర్తు లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని అడుగు, దేవా ఒక్కసారి నాకు గుర్తు చేయండి అయ్యా, నా పాపాలు కడుగు ప్రభు. ఆయన కోపించుచునే వాత్సల్యం కలిగిన దేవుడు కనుక, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు కనుక తప్పక నిన్ను క్షమించును గాక. ప్రార్థన చేద్దాం. ఈ నిమిషం నుండి వేరే ఆలోచనద్దు, ఏదేదో ఆలోచించొద్దు. యేసయ్యా నువ్వు చేద్దాం, ప్రార్థన చేద్దాం. నన్ను క్షమించు ప్రభు, నన్ను దాటిపోవద్దు ప్రభు. ప్రార్థన చేద్దాం.